ఆర్బిట్రేషన్ ఇన్ ప్రాపర్టీ డిస్ప్యూట్స్. ప్రాపర్టీ డిస్ప్యూట్స్లో ఆర్బిట్రేషన్ పర్మిసిబుల్లా, నాట్ పర్మిసిబుల్లా? సెక్షన్ 7 ఆఫ్ ఆర్బిట్రేషన్ యాక్ట్ ఏం చెప్తుందంటే, యాజ్ పర్ డిఫైన్డ్ అగ్రిమెంట్ ఏదన్నా ఉంటే దానికి సంబంధించి అలాంటిది బై డిఫాల్ట్ ఫాలో అయిపోవాలి. అయితే కొన్ని రకాల ప్రాపర్టీ డిస్ప్యూట్స్ ఉంటాయి, లైక్ టైటిల్ కానీ, లేకపోతే ఈ ప్రాపర్టీని ఎవరు సక్సీడ్ అవ్వాలి అని కానీ, లేకపోతే ఈ ప్రాపర్టీలో ఎవిక్షన్ చేయించాలన్నా, ఇలాంటి కైండ్ ఆఫ్ ఇష్యూస్లో జనరల్లీ ఆర్బిట్రేషన్ పర్మిసిబుల్ కాదు. అయితే ఈ ప్రాపర్టీ నుంచి ఎవరెవరు ఎంతెంత షేర్లు తీసుకోవాలి, ఎవరెవరు ఎంతెంత ప్రాఫిట్లు పంచుకోవాలి, ఇలాంటి కైండ్ ఆఫ్ ఇష్యూస్లో ఆర్బిట్రేషన్ చేసుకుంటే త్వరగా ఇష్యూస్ రిజాల్వ్ అవుతాయి. జనరల్గా ఏంటంటే ఏ కైండ్ ఆఫ్ ఇష్యూస్ ఆర్బిట్రబుల్, ఏ కైండ్ ఆఫ్ ఇష్యూస్ నాన్ ఆర్బిట్రబుల్ అనేది సుప్రీంకోర్టు టైమ్ అండ్ అగైన్ ఒక ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్లో సెటిల్ చేసేసింది. బూజ్ ఎలెన్ వర్సెస్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ హోమ్ ఫైనాన్సెస్ అనే సైటేషన్ చూస్తే చాలా క్లియర్గా దీన్ని డిఫైన్ చేయడం జరిగింది.